నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. అందరికీ నమస్కారం, నేను మీ శ్రీముఖి. అండ్ ఎస్, ఈ రోజు నేను ఒక అద్భుతమైన మూవీ టీమ్ తో ఉన్నాను. B2P స్టూడియోస్ అనే బ్యానర్ పై అఖిలేష్ కలారు ప్రొడ్యూసర్ గా, VS ముఖేష్ గారు ఫస్ట్ టైం డెబ్యూతో మన ముందు డైరెక్టర్ గా రాబోతున్నారు. అంతేకాదు పార్వతీశం అండ్ ప్రణికాన్విక అని ఇద్దరు నటీనటులుగా మన ముందుకు రాబోతున్నారు. ఇంకా సినిమాలో చాలా మంది ఉన్నారు. క్యాస్ట్ అండ్ క్రూ హర్షవర్ధన్ గారు, ముక్కు అవినాష్. సో ఈ రోజు సినిమా టీమ్ తో మనం కాసేపు మార్కెట్ లోని ముచ్చట్లు ఎలా ఉంటాయా అనేది చూసే టైం వచ్చేసింది. మార్కెట్ మహాలక్ష్మి అనే సినిమా టీజర్ ట్రైలర్ మీరు ఇప్పటివరకు చూసుంటారు. చూడకపోయి ఉంటే కనుక అర్జెంట్ గా యూట్యూబ్ లోకి వెళ్ళి చూడండి. అండ్ ముఖ్యంగా ఈ రోజు మనం ఈ మూవీ టీం అందరితో కూడా మాట్లాడేద్దాం. హాయ్ అందరికీ నమస్కారం. ముందుగా పార్వతీశం గారికి నమస్కారం. ఎలా ఉన్నారండి? బాగున్నానండి, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? సూపర్, చాలా బాగున్నాను. అఫ్ కోర్స్ మన పరిచయం ఇప్పుడే ఐ లవ్ యూ వరకు వచ్చింది కదా. సో ఎస్, వెరీ హ్యాపీ టు సీ యూ. చాలా గ్యాప్ తీసుకొని సినిమాలు చేస్తున్నారు మీరు. ఎవరు రావట్లేదు, గ్యాప్ చేయడం కదా, నా గ్యాప్ వచ్చింది. గ్యాప్ తీసుకు అంటే కేరింత తర్వాత అంతలాగా ఏ మూవీ ఆడలేదు. సో నేను కొన్ని అనుకునే మూవీస్ అంటే కొన్ని డబ్బుల కోసం చేసా, అవి ఎలాగో ఆడవు. కొన్ని బాగా ఆడతాయి అనుకుని చేసా, అవి ఆడలేదు. సో కొంచెం డ్రైగా నడుస్తుంది సిచ్యువేషన్. పర్వాలేదు, బట్ స్టిల్ మార్కెట్ మహాలక్ష్మి ఈ మూవీ మీద కొంచెం హోప్స్ మాకు కూడా ఉన్నాయి, చాలా గట్టిగా. అందుకే మిమ్మల్ని పిలిచాం. అంటే కేరింత సినిమా చూసిన తర్వాత చాలా దగ్గర అయ్యారు కాబట్టి మీరు అంటే మిమ్మల్ని చూస్తుంటే లీడ్ అయినప్పటికీ కూడా బాయ్ నెక్స్ట్ డోర్, ఇంట్లో ఉన్న మనిషి అనే ఫీలింగ్ కలుగుతుంది. అండ్ పక్కనే మీ హీరోయిన్ మహాలక్ష్మి ఉన్నారు. మార్కెట్ మహాలక్ష్మి, నమస్కారం అమ్మా. నమస్కారం. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. ప్రణికాన్విక, సచ్ ఎ లాంగ్ నేమ్. యా, అంటే న్యూమరాలజీ చేయించుకున్నాను. స్క్రీన్ నేమ్ ఇస్ మై. మహాలక్ష్మి అనే పేరు సినిమాల్లో ఇస్ అ వెరీ పాపులర్ నేమ్. ఈవెన్ ఐ లైక్ ద నేమ్ ఆల్సో. యా, టబు గారి దగ్గర నుంచి. అంటే ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ పవర్ మహాలక్ష్మి అనేది. అంటూ మార్కెట్ మహాలక్ష్మి టీజర్ చూసిన తర్వాత మజాక్లాడితే మంచిగా ఉండదు. ఇంతకీ మీరు తెలంగాణ అమ్మాయినా? బికాస్ ఐఎమ్ హైదరాబాదీ. యా, హైదరాబాద్ డైలెక్ట్ ఉంది సినిమా. హైదరాబాదీ. హౌ డిడ్ దిస్ హ్యాపెన్? మార్కెట్ మహాలక్ష్మిగా మిమ్మల్ని మీరు తీసుకుంటుండడం మీకు ఎలా అనిపిస్తుంది? లైక్ ఐ am feeling so blessed to have such character. లైక్ నేను ఒక డెబ్యూటెంట్ గా టైటిల్ రోల్ చేయడం అనేది ఐ ఫెల్ సో బ్లెస్డ్. ఇంతకు ముందు మీరు ఏదైనా చేశారా సినిమాలు? లేదు, చేయలేదు. ఫస్ట్ కొత్తగా ఉండిందా షూటింగ్ అదంతా? లేదా, ఆబ్వియస్లీ కొత్తగానే ఉంది. యా, కొంచెం లైవ్ లొకేషన్ లో కదా, ఇంకా ఆ వైబ్ ఎక్కువ ఉండింది అనమాట. విన్నాను చాలా లైవ్ లొకేషన్ లో చేశారు. లైవ్ లొకేషన్ డైరెక్టర్ గారు VS ముఖేష్ గారికి కూడా వెల్కమ్, వెల్కమ్. ఈ ఇంటర్వ్యూకి రాను, నేను మాట్లాడను, నాకు సిగ్గు ఎక్కువ అని అన్నారు. బట్ నేను అవినాష్ దగ్గర ఉండి ఫోర్స్ చేసి మరి కూర్చోబెట్టా. డైలాగ్ చెప్పండి మీరు. అంటే నాకు 10,000 ఇచ్చాడు ఆయన. 10,000 ఇచ్చి మీరు శ్రీముఖి గారికి ఐ లవ్ యూ, అదే మీరు చాలా బాగున్నారని చెప్తే 10,000 ఇస్తా అన్నాడు. 5,000 నాకు గూగుల్ పే కూడా చేసాడు గంట ముందు. అంటే నేను అందంగా లేనని డబ్బులు ఇచ్చి చెప్పాను, లేకపోతే దీని వెనక లేదు అంటే ఫస్ట్ నాకు చెప్పమన్నాడు. నేను చెప్పను బాగోదబ్బా అనేసి అన్నా. అంటే లేదు బ్రో అనేసి అంటే డబ్బులు ఇస్తాను. ఇంతకీ మీ ఫీలింగ్ ఏంటి? ఉంటానా లేదా? మీరు చాలా అందంగా ఉంటారండి. ఓకే, అది వచ్చేసింది, 10,000 కూడా వచ్చేస్తాయి. సో VS ముఖేష్ గారు ఇంతకు ముందు షార్ట్ ఫిల్మ్స్ చేశారు అండ్ ఫీచర్ ఫిల్మ్ డెబ్యూ చేయబోతున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా ఫ్రెష్ గా కొత్త యాక్టర్స్ అంటే పార్వతీశం అండ్ ప్రణికాన్విక వీళ్ళున్న కొత్త యాక్టర్స్ చాలా మంది ఉన్నట్టు అనిపిస్తున్నా కూడా మాకు ఏంటో ఈ సినిమా ఒక కమర్షియల్లీ హిట్ అయ్యే సబ్జెక్ట్ ఏమో, ఈ OTT జనరేషన్స్ ఏవైతే ఉన్నాయో చాలా దగ్గరయ్యే సబ్జెక్ట్ ఏమో లాగా అని అనిపిస్తుంది. సో ఎలా అనిపించింది లైవ్ లొకేషన్స్ లో షూట్ చేయడం? కానీ ఒక ఫీచర్ ఫిల్మ్ అనే బాధ్యత, షార్ట్ ఫిల్మ్ నుంచి ఫీచర్ ఫిల్మ్ అనే బాధ్యత ఎలా ఉంది? ఆ ప్రెషర్ ఉందా ఏంటి? అంటే ఇష్టపడి చేసాం కదండి, ప్రెషర్స్ ఉంటాయి, బట్ చాలా ఇష్టంగా చేసుకున్నాం. సో అదంతా మేము దాన్ని యూటిలైజ్ చేసుకున్నాం అంతే. సో ఆ 2,000 మంది క్రౌడ్ ఉంటారు పర్ డే. 1,500 నుంచి ఒక 2,000 పీపుల్ ఉంటారు అనమాట. సో చాలా ప్రెషర్ ఉంటది, బట్ మేము అందరం అనుకోని దిగాం. సో అందరూ కొద్దిగా సహకరిస్తూ
వాళ్ళ మధ్యలో ఇష్టంగా పని చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఎలా అసలు అంటే కాస్టింగ్ వీళ్ళిద్దరినే అని మీరు ఎలా ఆడిషన్ చేశారా? కథకి వీళ్ళు సెట్ అవుతారని అనిపించిందా, లేకపోతే ఎలా జరిగిందా కాస్టింగ్ ప్రాసెస్ అంతా? యాక్చువల్లీ పారు బ్రో నాకు ఒక 5 years బ్యాక్ నుంచి పరిచయం అనమాట. పారు బ్రో, ఓకే. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఏదన్నా ఒకటి చేద్దాము, ఫ్రెష్ కంటెంట్ తో వెళ్దాము. అండ్ అంటే తనని బిఫోర్ శ్రీకాకుళం స్లాంగ్ తో ఇంట్రొడ్యూస్ చేశారు కదా, మళ్ళీ దాంతో రావద్దు, ఇంకేదన్నా బెటర్ గా వెళ్దాము, ఒక యూనిక్ పాయింట్ వెళ్దాము, అలా అని చెప్పి మనం ఏదో ఫ్రెష్ గా తీసేస్తాం ఆ ఫీలింగ్ అయితే వద్దు. రెగ్యులర్ కమర్షియల్ ఫిలిం లోనే కొంచెం ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువ యాడ్ చేసుకొని ఒక యూనిక్ పాయింట్ వెళ్దాం అన్నట్టుగా స్టార్ట్ చేసాం. అదే ఆ యూనిక్ పాయింట్ సెకండ్ హాఫ్ లో ఉంటుంది అని నేను విన్నాను. అది సర్ప్రైజ్ అండి. సర్ప్రైజ్ అయ్యి సినిమా రిలీజ్ అయ్యాకే చూడాలి. ఆ యూనిక్ పాయింట్ ఏంటో తెలుసుకోవాలని చాలా ఇలా ఉంది మాకు. బట్ విల్ వెయిట్ డెఫినెట్లీ. మేము అసలు ఎక్కడ కూడా రివీల్ చేయట్లేదు. ఓకే. అంటే ఇప్పుడు అందరికి ఆడియన్స్ అందరికి ఏం పోర్ట్రే చేస్తున్నాం అంటే, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కూరగాయలు అమ్ముకునే అమ్మాయిని లవ్ చేస్తే ఎలా ఉంటుంది, సో ఆ మార్కెట్ బ్యాక్ డ్రాప్ లోకి ఒక ఐటీ ఎంప్లాయీ వెళ్ళి సో వాళ్ళ ఫాదర్ కట్నం ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు, హీరో ఫాదర్. సో వీళ్ళిద్దరి మధ్య ఎలా ఉంటుంది ఆ కాన్ఫ్లిక్ట్, ఆ అమ్మాయి అసలు ఒప్పుకుంటుందా ఒప్పుకోదా, ఆ అమ్మాయి కంప్లీట్ ఆపోజిట్ క్యారెక్టర్. సో ఇండిపెండెంట్ ఉమెన్ గా బతుకుతుంటుంది. సో ఇండిపెండెంట్ ఉమెన్ అంటే ఇంకా ఆబ్వియస్లీ కొన్నిటిని అగ్రీ చేస్తారు, కొన్నిటిని అగ్రీ చేయరు. సో మనోడు అడ్జస్ట్ అయ్యాడా, అడ్జస్ట్ అవ్వట్లేదా, ఈ ప్రాసెస్ నే నేను పోర్ట్రే చేస్తున్నాను. బట్ సెకండ్ హాఫ్ లో ఇప్పటి వరకు ఎవరు టచ్ అయిన పాయింట్ అయితే ఒకటి ఉంది. మేము అందరం అనుకున్నాం యాక్చువల్లీ అలానే పబ్లిసిటీ చెయ్యాలి అని అనుకుని, యాక్చువల్లీ అన్నారు అలా చేస్తే అయిపోతాం కానీ, బట్ మనం అంత పోర్ట్రే చేసేసి దాన్ని మనం క్యాష్ చేసుకోవడం కరెక్ట్ కాదు. సినిమా ఆడిటోరియం వరకు మనం థియేటర్ వరకు తీసుకురాగలిగేదాకా ఈ పాయింట్ ఒకటి సరిపోతుంది. సో దీన్ని పుష్ చేద్దాం. నచ్చిన వాళ్ళు వస్తారు కదా, వచ్చాక ఆబ్వియస్లీ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటది. వాళ్ళు సర్ప్రైజ్ అయితేనే బాగుంటది అనేది నా అభిప్రాయం. ఓకే, సో వి ఆర్ వెయిటింగ్ ఫర్ దట్ సర్ప్రైజ్. చూసారా సిగ్గు సిగ్గు అందులో మాట్లాడేసాడు. అదే కదా, నేనేమన్నా 5 years నుంచి పరిచయం అని అన్నారు కాబట్టి పార్వతీశం గారు ఎప్పుడు ముఖం అదోలా పెట్టుకొని ఉంటారు. అంటే ఎప్పుడు మూడీగా ఉంటారు, తెలీదు. అంటే ఏమైంది దీనికి, ఏదైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే చాలా వెరీ రేర్ గా మిమ్మల్ని స్మైల్ చేయడం చూస్తాం. ఈ ఇంటర్వ్యూలో స్మైల్ చేస్తున్నారు, అదర్వైజ్ అలా ఉంటారు. మరి ఫ్రెండ్స్ ఏమో అందుకే అలా అయిపోయారని అనుకున్నాను. బట్ పర్వాలేదు. అండ్ ఈ సినిమాలో సెకండ్ హీరోగా ఎందుకంటే ఇక్కడ పోస్టర్ పక్కన పార్వతీశం, ప్రణికానిక, ఓకే, హీరో అంటే అవినాష్ హీరోగా చేస్తున్నాడు కదా, అది మేము క్యాష్ చేసుకుందామని. సెకండ్ హీరోగా చేస్తున్న అవినాష్ గారికి ముందుగా యాక్చువల్లీ సెకండ్ హాఫ్ ట్విస్ట్ అని చెప్పారు కదా. నమస్తే అండి, ఎలా అనిపిస్తుంది మీరు ఇలా నా ముందు యాంకర్ గా ఒక సినిమా ప్రమోషన్ లో? అదే అంటే షోస్ లో నా పాలేరు నుంచి సినిమా పోస్టర్ లో ఇంకా పాలేరు కాదు, వచ్చారు, చాలా సంతోషం. సెలబ్రిటీ ఓకేనా? సారీ అండి, అందుకే వందనాలు వరకు వచ్చారు. ఎలా ఉన్నారు, బాగున్నారు? నాకు మీరు అలాంటి వందనాలు కాదు బొందనాలు. అవినాష్ వెరీ హ్యాపీ బికాజ్ అవినాష్ కూడా ఏమంటారు షోస్ చేస్తూ, అంటే ఆయన జర్నీ మన అందరికీ తెలుసు, జబర్దస్త్ నుంచి షోస్ చేస్తూ అండ్ సినిమాలు చాలా ఇంట్రెస్ట్, ప్యాషన్ గా ఏదైనా సినిమాలు ఎంచుకున్నా కూడా మంచి కథ ఉంటే, స్కోప్ ఉంటేనే ఎంచుకుంటావు. మరి మార్కెట్ మహాలక్ష్మి సినిమా అసలు నీ వరకు ఎలా వచ్చింది? మా వరకు ఎలా వచ్చిందంటే వచ్చిందని అనుకుంటా. లేదు, ఒకసారి నాకు ప్రణికానిక ఒకసారి ఫోన్ చేసి ఇట్లా సో కథ ఉంది. నీకు ఎప్పుడు హీరోయిన్లతో కనెక్షన్లు ఉంటాయి? డైరెక్టర్ గారు ఫోన్ చేశారనో లేదో పార్వతీశం తర్వాత డైరెక్టర్ గారు కాల్ చేసి నాకు ఫస్ట్ హీరోయిన్ గా పరిచయం ద్వారా అలా డైరెక్టర్ గారు పరిచయం అయ్యారు. ఆఫీస్ కి వెళ్ళడం, తర్వాత కథ చెప్పడం బాగుందని చెప్పేసి, నైస్ కాన్సెప్ట్ బాగుంది, కొత్తగా ఉంది పాయింట్ అని చెప్పేసి, అది సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో దాని గురించి అది ఒక యూనిక్ పాయింట్ తో నాకు బాగా నచ్చిందని చెప్పాను. అది క్యారెక్టర్ చేయాలంటే హీరోని చేయట్లేదు భయ్య ఇప్పుడు, అంటే హీరో క్యారెక్టర్ కాదు భయ్య, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్. సెకండ్ హాఫ్ లో యాక్చువల్లీ ట్విస్ట్, ఇంకో ట్విస్ట్ మీ డైరెక్టర్ కూడా తెలియదు యాక్చువల్లీ. అది కాదు అంతకు మించి లేదో సినిమా చూస్తే అర్థమవుతుంది కదా. నాకు సబ్జెక్ట్ బాగా నచ్చింది అండ్ థ్యాంక్ యూ ముఖేష్ గారు, మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. ఓకే, సో ఎస్ మహాలక్ష్మితో మాట్లాడదాం. మహాలక్ష్మి, సో ఈ సినిమా షూటింగ్ పర్టికులర్ గా ఆల్మోస్ట్ 2000 people ఉండాలి. నిజంగానే ఒక మార్కెట్ లో లైవ్ లొకేషన్ లో లైవ్ గా అందరూ అమ్ముతున్నప్పుడు అదంతా జరిగింది. అండ్ అలాంటి అట్మాస్ఫియర్ ఎప్పుడన్నా మీ రియల్ లైఫ్ లో నిజంగానే మార్కెట్ కి వెళ్ళారా? కూరగాయలు అంటే వెళ్ళాను, మార్కెట్ కి వెళ్తాను. చిన్నప్పుడు
ఎప్పుడైనా మమ్మీ వాళ్ళతో వెళ్ళేదాన్ని. చిన్నప్పుడు యా ఇప్పుడు అన్ని మనకి obviously. ఇప్పుడు మమ్మీ పిలిచినా వెళ్ళాం ఆబ్వియస్లీ. మార్కెట్ ఎక్స్పీరియన్స్ షూట్ చేసినప్పుడు ఎలా ఉండింది? వర్ యూ నర్వస్ బికాస్ యాక్టర్ కి కెమెరా ఫేస్ చేయడమే కరెక్ట్ గా ఉందో లేదో అని భయం ఉంటుంది. దట్ టు మెనీ పీపుల్ వాచింగ్ యూ అనేసరికి ఒక షెల్ లోకి వెళ్ళిపోతాము. బేసికలీ కెమెరా ఎక్కడుందో తెలియలేదు నాకు. సో అక్కడ ఎక్కడుంది ఏంటంటే అంత హడావిడిలో అంత జనాల మధ్యలో కెమెరా ఎక్కడ పెడుతున్నారు, అసలు ఎక్కడి నుంచి షూట్ అవుతుంది అనేది నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు. డైరెక్టర్ ఎక్కడ ఉన్నారు, కెమెరా ఎక్కడ ఉందో తెలియదు. సీట్ చెప్పా చేసుకుంటూ వెళ్ళిపోదామని. సో కెమెరా మేబీ నేను అంత నోటీస్ చేయకపోవడం వల్ల ఆ కాన్షియస్నెస్ లేదు. ఇంకా డైరెక్టర్ గారు చెప్పాలి నేను ఎట్లా చేసిన అనేది. డైరెక్టర్ గారు చెప్పాలి ఎట్లా నేను చేసిన. మాకు ఈ సినిమాలో చాలా మంది జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నారు యాక్చువల్లీ. యా 2000 మంది మా జూనియర్ ఆర్టిస్ట్. నేను ఒకసారి షూట్ చేస్తున్నప్పుడు నా నిజంగా కెమెరా ఎక్కడో తెలియదు, యాక్షన్ అనిపించింది. ఇంకా రెడీ అని చెప్పేసి ఇలా పరిగెడుతున్నా పైన వచ్చి అవినాష్ భయ్యా అన్నాడు. వెళ్తున్నప్పుడు అవినాష్ భయ్య అన్నాక షూటింగ్ అవుతుంది ఇక్కడ కట్ అది కొన్ని ఫేస్ చేసాం. బట్ కష్టమైన ఇష్టంతో బాగా చేసాం. ఈ మార్కెట్ లో షూట్ చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత బట్టలన్నీ కూరగాయల వాసన వచ్చేయడం అన్ని. కూరగాయల షాప్ లో పనిచేసినట్టు. అసలు ఫస్ట్ మార్కెట్ లో కూర్చున్నప్పుడు తుమ్ములు ఎక్కువ అండ్ షార్ట్ నా క్లోజ్ పెట్టిండ్రు, నేను వస్తుంది కంట్రోల్ చేసుకుంటా, కళ్ళ నుంచి వాటర్ వస్తుంది. ఎమోషనల్ సీన్స్ అయితే బాగా పండుంటాయి చాలా అవుట్స్టాండింగ్. వెరీ కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు ముఖేష్ గారు. అండ్ అఫ్ కోర్స్ పార్వతీశన్ గారు ఇస్ ఆల్సో వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దిస్ ఫిల్మ్. కాబట్టి అడుగుతున్నాను మీకు, ఆల్రెడీ ఒక కేరింత ద్వారా మీరు అందరికి తెలిసిన మనిషి, మీకు డెఫినెట్లీ చాలా ఇబ్బంది అయ్యే ఉంటుంది మార్కెట్ లో కనిపించిన. దానికంటే ఇబ్బంది ఏంటంటే నేను ఇప్పటి వరకు చేసిన కామెడీ క్యారెక్టర్స్. ఈయన నాకు వచ్చేమో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఒక టక్ వేసుకొని. అవును, నేను కోవిడ్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ విన్నా, కానీ వర్క్ ఫ్రమ్ మార్కెట్ అనేది మార్కెట్ మహాలక్ష్మిలోనే విన్నాను. ఏంటిది వర్క్ ఫ్రమ్ మార్కెట్? మీరెందుకు ఆఫీస్ వదిలేసి ఈ అమ్మాయి దగ్గరకు వచ్చి అక్కడి నుంచి వర్క్ చేస్తున్నారు? అంటే వీడు ఒక ఇండిపెండెంట్ అమ్మాయిని, వాళ్ళ ఫాదర్ చాలా మంది సంబంధాలు చూస్తారు, ఏది నచ్చదు. సో వీడికి చిన్నప్పటి నుండి ఒక ఇది ఉంటది అనమాట. జనరల్ గా మన మిడిల్ క్లాస్ లో ఏముంటదంటే కష్టపడి చదవాలి, కష్టపడి పని చేయాలి, కష్టపడి సంపాదించాలి, అన్ని కష్టం అంటే వీడికి ఒక థాట్ ఉంటుంది, అన్ని కష్టపడితే హ్యాపీగా ఎప్పుడు ఉంటాం. వీళ్ళలాగే సేమ్ గా సపోర్ట్ చేస్తే ఒక అమ్మాయి ఉన్నది అనుకోండి వీడితో, ఒక ఇండిపెండెంట్ గా, ఎమోషనల్ ఇండిపెండెంట్, ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ ఉంటే కొంచెం సపోర్టివ్ గా ఉంటదని, ఏదైనా ప్రాబ్లం వచ్చినా స్టాండ్ తీసుకుంటది అనేసి. అలాంటి అమ్మాయిని చూస్ చేసుకోవాలనుకుంటాడు అనమాట వీడు. టాపిక్ వచ్చింది కాబట్టి, సందర్భం మీరు అన్నారు కాబట్టి, ఈ మధ్య అబ్బాయిలందరూ అంటే డైరెక్టర్ గారికి, పార్వతీశన్ కి అండ్ అవినాష్ కి, అవినాష్ మీకు పెళ్ళైపోయింది కదా, బట్ స్టిల్ ఒక మెన్ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక్కుందాం. ఈ మధ్య అంటే మీ మూవీకి రిలేటెడ్, ఈ మధ్య అబ్బాయిలు అమ్మాయి ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్, ఎమోషనల్లీ ఇండిపెండెంట్, అలా ఇండిపెండెంట్ గా సెక్యూర్ గా స్ట్రాంగ్ గా ఉన్న అలాంటి అమ్మాయిలని ఎక్కువ ఇష్టపడుతున్నారా, లేదా ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ లేకపోయినా హౌస్ వైఫ్ అంటే ఏం చేయకపోయినా కానీ అలాంటి అమ్మాయిలను ఇష్టపడతారు? అంటే నేనున్న సిచ్యువేషన్ కి ఎవరైనా ఓకే అనిపిస్తుంది, అంటే ఎవరు లేరు కాబట్టి లైఫ్ లో. కాకపోతే జనరల్ గా అయితే నేనైతే ఇండిపెండెంట్ అమ్మాయినే ఇష్టపడతా. ఓకే, డైరెక్టర్ గారు మీరు? ఆబ్వియస్లీ అండి, ఇప్పుడు చాలా మంది అబ్బాయిలు ఇండిపెండెంట్ ఉమెన్ అంటే రెస్పెక్ట్, ఇష్టం ఉంటుంది. బట్ మా దౌర్భాగ్యం ఏంట్రా అంటే మేము చెప్పినట్టే వినాలనుకుంటాం. బై డిఫాల్ట్ ఉంటది, ఆబ్వియస్లీ వాళ్ళు ఒప్పుకోకపోయినా బై డిఫాల్ట్ ఉంటది. బయటకి అదే కదా చెప్పుకోపోవచ్చు, బట్ లోపల ఉంటది. ఇండిపెండెంట్ అమ్మాయి అంటే చాలా రెస్పెక్ట్, అలాంటి వాళ్ళు రావాలి, ఎంకరేజ్ చేయాలి ఆడవాళ్ళందరూ అని చెప్తాం. బట్ ఆ అమ్మాయి నేను చెప్పినట్టే వినాలనే తెలియని ఫీలింగ్ ఉంటుంది. అబ్బాయిలకి అలాంటి అమ్మాయి కావాలి అని అంటారు, కానీ అలాంటి అమ్మాయి లైఫ్ లోకి వచ్చిన తర్వాత ఇదిగో నువ్వు ఇప్పటి వరకు లైఫ్ లో ఎలా ఉన్నావు నాకు అనవసరం, ఇప్పటి నుంచి నేను చెప్పిన మాట వినాలి. అదేంటి? దానికోసమే మాట్లాడతాం సినిమాలో. మాట్లాడుతున్నారా అమ్మాయిలు ఎమోషన్స్? నాకు అలా ఏం లేదండి, ఎలా ఉన్నా పర్లేదు. మనం మీకు ఫైనాన్షియల్, ఎమోషనల్ ఇవన్నీ అమ్మాయి అయితే చాలా కొట్టకుండా ఉంటే చాలా. అమ్మాయి అయితే ఓకే, నాకు అలా ఇలా ఉండాలి. ఏజ్ గ్రూప్ కూడా పెద్ద సంబంధం, ఏజ్ గ్రూప్ కూడా ఏదో అయిపోవాలంతే. వెరీ నైస్. అండ్ ఎస్, మార్కెట్ మహాలక్ష్మి అనే సినిమాలో చాలా మంది యాక్టర్స్, హర్షవర్ధన్ గారు కానివ్వండి, భాష గారు కానివ్వండి, చాలా నోన్ ఫేసెస్ కూడా ఉన్నాయి. కేదార్ శంకర్ గారు కూడా మంచి ఫాదర్ క్యారెక్టర్ చేశారు. చాలా ఇంపార్టెంట్ రోల్. మార్కెట్ మహాలక్ష్మి అనే సినిమా కాబట్టి ఇప్పుడు సరదాగా మీ అందరితో ఒక చిన్న గేమ్ ఆడదామని అనుకున్నాను నేను.
ఈ గేమ్ ఏంటంటే మార్కెట్ లో మీరు ఎన్ని రోజులు షూట్ చేశారు డైరెక్టర్ గారు? దగ్గర చాలా రోజులు చేసాం. 1 month వరకు చేస్తుంటారు. బాగా 1 month వరకు ఇప్పుడు మేము మార్కెట్కి వెళ్తే మమ్మల్ని మేము అమ్ముకునే వాళ్ళు అనుకుంటాం వాళ్ళు. చేస్తుంటారు. నిజంగా వాళ్ళకి అమ్మాం కూడా మేము, నిజంగా అమ్మాం. చేశారు. మేము షూట్ లో ఉన్నప్పుడు కెమెరా అక్కడెక్కడో ఉంది, మేమందరం అట్లా కూర్చొని ఉన్నాము, సార్ యాక్షన్ చెప్పడం కోసం వెయిట్ చేస్తున్నాము. నిజంగానే వాళ్ళు వచ్చి అమ్మ టమాటాలు ఎంత అడిగారు, అమ్మ, పెట్టకాయలు అల్లమని కదా అల్లమని కదా మిర్చి. మేము నిజంగానే ఇది ఇంత అని కొంచెం అది మీరు అమ్మాము, డబ్బులు కూడా అన్నారు. కొంచెం సంపాదించాము అంటే Yeah. షూటింగ్ కోసం తెస్తాడు కదా ఆయన. కొంపదీసి ప్రొడ్యూసర్ గారికి హెల్ప్ డబ్బులు లేదు. నేనే పట్టుకెళ్ళిపోయాను. అది మీరే తీసుకున్నారు. ఓకే, మా కష్టం. సో మార్కెట్ అట్మాస్ఫియర్ కి బాగా అలవాటు పడిపోయి ఉన్నారు కాబట్టి కొన్ని కూరగాయల పేర్లు అంటే ఇప్పుడు ఒకవేళ ఇక్కడ సైడ్ నుంచి స్టార్ట్ అయింది అనుకోండి, ఆయన ఒక కూరగాయ పేరు చెప్తే మీరు వేరేది మళ్ళీ రిపీట్ అవ్వద్దు. ఎవరిదైతే రిపీట్ అవుతుందో వాళ్ళు అవుట్ అయిపోయినారు. ఓన్లీ వెజిటేబుల్స్ ఓన్లీ వెజిటేబుల్స్, ఆకుకూరలు కానివ్వండి, ఎనీ అవుట్ అయిపోతే ఇంటర్వ్యూ నుంచి వెళ్ళిపోవచ్చా? అలా లేదండి, దాని తర్వాత ఇంకో గేమ్ ఉంటుంది. ఓకే, నో ఫ్రూట్స్, ఓన్లీ కూరగాయలు, ఓన్లీ వెజిటేబుల్స్. ఓకే, మీతో స్టార్ట్ అవుతుంది. టొమాటో, వంకాయ, బ్రింజల్, అయిపోయింది అవుట్. బెండకాయ. మార్కెట్ లో లేదు ఫస్ట్ నుంచి బ్రింజాల నమ్ముతావా? ఓకే, డన్, రెడీ. వన్స్ అగైన్, ఆలుగడ్డ, ఉల్లిపాయ, టొమాటో, సొరకాయ, క్యాబేజీ, కాలీఫ్లవర్, మహాలక్ష్మి, బెండకాయ, పాలకూర, పచ్చిమిర్చి, దొండకాయ, తోటకూర, గోంగూర, ఎండుమిర్చి, ఎల్లుల్లి, బ్రాక్లీ. బ్రాడ్లీ. హీరోయిన్ చాలా పాష్ గా Hi guys, welcome to Broccoli. Tomatoes. ఈ మధ్య డైట్ ఎక్కువ చేయడం వల్ల గ్రీన్ వెజ్జెస్ తింటున్నాను, సో అందులో అవే డైట్ చేసేలా ఉన్నదా? సారీ, నేను సరదాగా సీరియస్ అన్నాను. సరదాగా సీరియస్ గా అన్నారు. ఈ ఆటలో మీరు సీరియస్ గా అన్నావు కాబట్టి రోల్ కి పర్ఫెక్ట్ గా, అంటే నిజంగా ఆ రోల్ లో ఇమిడిపోయి నిజంగా ఒక కూరగాయలు అమ్మే అమ్మాయి లాగా ఏదైనా హోంవర్క్ చేసావా నువ్వు? అబ్జర్వ్ చేసా, కొన్ని మార్కెట్స్ లోకి వెళ్ళి అబ్జర్వ్ చేసా, అండ్ అట్ ద సేమ్ టైం లొకేషన్, దాన్ని బట్టి అక్కడ లేడీస్ ఎలా ప్రవర్తిస్తారు, ఎలా మాట్లాడుతారు, బాడీ లాంగ్వేజ్ అదంతా కొంచెం అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేసి, లొకేషన్ లో ఇంకా ఆబ్వియస్లీ లైవ్ లొకేషన్ కాబట్టి గ్యాప్ దొరికినప్పుడల్లా ఎవరు ఎలా చేస్తున్నారు, ఏ ఆంటీ ఎలా మాట్లాడుతుంది అనేది చూసుకొని ఆ బాడీ లాంగ్వేజ్ చూపిస్తావా? ఇప్పుడా ఫర్ ఎగ్జాంపుల్ నేనే వచ్చాను మీ దగ్గరికి, కూరగాయలు అమ్మాయిలు మీరు, నేను ఫస్ట్ టైం వచ్చాను, ఎలా అమ్ముతారు అనేది. ఓకే, మీరు స్టార్ట్ చేయండి. టమాటాలు అంతే అంటారా? రావాలమ్మా, రావాలి. టమాటాలు కిలో 20 టమాటాలు కిలో. బెండకాయలు ఉన్నాయా? ఉన్నాయమ్మా. ముదిరిపోయా లేదు, ఒకసారి తుంచి చూడొచ్చు. వద్దు, ఎందుకు? నువ్వు తుంచితే ఇంకెవరు తీసుకోవద్దా? ఈ అమ్మ తుంచకపోతే తెలియదు కదండి, తీసుకోవాలంటే. తీసుకుంటే తీసుకో, లేకపోతే లేదు. వేరే దుకాణాలు ఉన్నాయి, పో. బాగా రూడ్ గా ఉన్నారు. మేము ఇట్లానే ఉంటాం. మార్కెట్ మహాలక్ష్మి మీతో మాతో మజాక్లాడితే మంచిగా ఉండదు. ఇట్లానే ఉండదు మీకు అసలు కరెక్ట్ గానే. మేము ఫ్రెష్ గా అమ్ముతాము, ప్రాపర్ గా ఫ్రెష్ గా అమ్ముతాము. ఇచ్చింది తీసుకొని వెళ్ళిపోండి, నచ్చకపోతే వేరే షాప్ కి పోండి, అంతేగాని బేరాలు ఉండదు. మీ లైఫ్ లోకి వచ్చే అబ్బాయికి కూడా బేరాలు ఉండవు. ఎందుకంటే పాపం మార్కెట్ కి రాగానే చంప మీద కొట్టేశారు. ఐ లవ్ యూ కి పోనీ ఐ లవ్ యూ టూ అనకపోయినా పర్వాలేదు, నాకు ఇష్టం లేదు, ఇంట్రెస్ట్ లేదు అని అన్నా పర్వాలేదు, కానీ చంప మీద కొట్టడానికి ఆయన ఏమంత పాపం చేశాడని, అంత ఇన్నోసెంట్ ఫేస్. అంటే డైరెక్టర్ గారు చెప్పారు, కొట్టాను. అవును, నేను పాత్రలో ఇన్వాల్వ్ అయిపోతాను. మీరు ముగ్గురే ఉన్నారు గేమ్ లో. అండ్ ఇప్పుడు నెక్స్ట్ గేమ్ కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ గేమ్ కి వెళ్ళే కన్నా ముందు సినిమాకి సంబంధించి మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి. జోయి ఎన్మవ్ గారు మ్యూజిక్ డైరెక్టర్ గా వస్తున్నారు. అండ్ అద్భుతమైన, అంటే లైక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అది కానీ కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే పర్సన్. ఎవరు? సృజన్ గారు అని చెప్పేసి. ఎందుకు ఇద్దరిని అలాగా? అంటే అలా ఏం లేదు, జో ఎన్మవ్ సాంగ్స్ వరకే అనుకున్నాం అనమాట ముందు నుంచి. సో తను సాంగ్స్ తీసుకొని శశాంక్ వచ్చి నాకు ఫస్ట్ నుంచి అనుకుంటూనే వచ్చాం బ్యాక్గ్రౌండ్ సెపరేట్ గా చేద్దాం అన్నట్టు. సో అలానే ప్లాన్ చేసి చేసాం. ఇద్దరు కొత్త వాళ్ళే. సో డెఫినెట్ గా ఒక షార్ట్ ఫిల్మ్స్ చేసే డైరెక్టర్ కి ఆల్రెడీ కనెక్టెడ్ తెలిసిన వాళ్ళ టీం ఉండే వాళ్ళ పట్ల కొంచెం ఇన్క్లినేషన్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు కూడా మన టీమ్ లో రావాలని. అలా మీ టీమ్ లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కానీ అలా కానీ మ్యూజిక్ పరంగా కానీ ఎవరైనా మీకు ఆల్రెడీ పరిచయం ఉన్న వ్యక్తులే ఉన్నారా, లేదా అంతా కొత్త వాళ్ళే? అందరూ కొత్త వాళ్ళే అండి. అంటే బయట పరిచయం. ఇప్పుడు నేను సినిమాలో పనిచేసిన ఏ ఒక్కరితోనూ షార్ట్ ఫిల్మ్స్ చేయలేదు ఇది వరకు. అందరూ కొత్త వాళ్ళే, ఒక హీరోయిన్ తప్ప. అదే ఆవిడ
చేయలేదు అంటే చేశారు మర్చిపోయా. కదా. ఒక సినిమాకి సో టెక్నికల్ డిపార్ట్మెంట్ వైజ్ అయితే అందరూ కొత్త వాళ్ళే. సో జోయన్ అతను నా క్లాస్మేట్. ఓహో నైస్. సో ఆడు నేను ఇద్దరం కలిసి అప్పుడు అనుకునే వాళ్ళం చేస్తే ఫ్రెష్ గా చేద్దాం, ఫ్రెష్ ట్యూన్స్ అలా అనుకుంటూ చేసాము. సో ఆడికి ఫీల్డ్ కొత్త. సినిమాలో ఎన్ని పాటలు? 6 ఉంటాయండి, 5 సాంగ్స్. ఒకటి డీజే సాంగ్ అని ఒకటి ఉంటది, అది తొందరలో వదులుతాము. లాస్ట్ చేసాం కదా బ్రో, నేను అద్భుతంగా డాన్స్ చేశాను. అది వేరే లెవెల్ అంట. అవునా? 18+ వాళ్ళే చూడాలి. అంటే ఐటమ్ సాంగ్ ఐటమ్ గా అంత దారుణంగా చేశాను డాన్స్. అవునా? ఆ డీజే ఇది సాంగ్ వేరే ఏంది? మ్యూజిక్ డైరెక్టర్ కొట్టాడు అది. ఆహా. ఇలా 3 దగ్గర వర్క్స్ తీసుకున్నాను. శశాంక్ అని అతను RR అయితే కొట్టేశాడు. ఓ ఫెంటాస్టిక్. అలా. బికాస్ టీజర్ లో దీంట్లో చూస్తుంటే ఒక వెరీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ చేసినట్టే అని అనిపిస్తుంది. అండ్ ఐఎమ్ వెరీ షూర్ మ్యూజిక్ అంటే సినిమాకి మధ్యలో మ్యూజిక్ హిట్ అయిందా, సినిమాకి ఆల్మోస్ట్ అవును. హిట్ అవుతుంది అనే టాక్ వచ్చేస్తుంది కాబట్టి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సాఫ్ట్వేర్ పోరా కూడా బాగా రీచ్ బాగా ఇచ్చాడు. చాలా బాగుంది. సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ పోరా పాట. సో ఎలా ఉండింది వర్కింగ్ ఫ్రమ్ మార్కెట్? అంటే తను ఏం చెప్తే అది ఫాలో అయిపోయాను నేను. బేసిక్లీ నాకు చాలా లో కాన్ఫిడెన్స్ ఉండే ఇలాంటి క్యారెక్టర్స్ నేను చేయగలనా, అంటే డీసెంట్ గా అలా ఉండగలనా లేదా అని నాకు తెలియదు. అంటే రియల్ లైఫ్ లో మీరు డీసెంట్ మనిషి కాదా? కాదు అసలు. అంటే చాలా చిల్లర అండి మనం. అదేనా? బట్ ఇప్పటి వరకు నేను చూసిన దాన్ని బట్టి అయితే Decent. వెరీ డీసెంట్. నటిస్తా అలా. రియల్ లైఫ్ లో నటిస్తాను. ఒక్కసారి మీ అసలైన క్యారెక్టర్ చూడాలని మీకు తెలుసా అండి? గమ్మత్తు చూడండి తెలిసిపోతుంది. డైరెక్టర్ గారికి తెలుసు. అవునా? లేదండి, నటిస్తా అంటున్నాడు కదా, నాకు కూడా తెలియదు. నేను విన్నాను ఏంటంటే షూటింగ్ టైమ్ లో సెట్ లో డైరెక్టర్ గారికి హీరో గారికి మీకు అలా గొడవలు అయ్యేవి అని. ఈయన మీ ఇద్దరు మొగుడు పిల్లల్లా అనమాట. అవునా? తిట్టుకునే వాళ్ళం దారుణంగా. మళ్ళీ నా వల్ల ఆయన హర్ట్ అయితే నేను ఎర్లీ మార్నింగ్ లేచి కాల్ మెసేజ్ చేసి ఉన్నాను. ఆయన వల్ల నేను హర్ట్ అయితే నన్ను వచ్చి నిజంగా బాయ్ ఫ్రెండ్ లవ్ స్టోరీ మీ సరసం ఉండేది. వీళ్ళిద్దరు సరదాగా పక్కెళ్తే ఓకే ఏమంటారు జనరేటర్ ఆఫ్ చేసుకుందామా మనం బ్రేక్ వెళ్దామా అని అనుకుంటాం అనమాట. మినిమం 1 hour ప్రేమించుకోవడానిక గొడవక వాళ్ళు అది ప్రేమతో గొడవ ఆడుకుంటాం. లాంగ్ షాట్ లో కనిపిస్తారు తప్ప వాళ్ళు ఆ బాడీ లాంగ్వేజ్ డైలాగ్స్ వినిపించాం అనమాట. ఆల్మోస్ట్ ఈవినింగ్ 5 o'clock అలా కనిపించింది అనుకో, అయిపోయిందిరా ప్యాకప్ అనుకోవాలి. ఈయన అనుకోండి, ఈయన క్వశ్చన్ రైజ్ చేసి వచ్చాడు రైడ్ ఇంకా అలానే అనుకునేవాడు. మా డిఓపి అయితే నేను ఇక్కడ పారు బ్రో వస్తున్నాడు అనుకోండి, బ్రో 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 మేమందరం టిఫిన్ చేసి వచ్చేస్తాం. కాదు లంచ్ బ్రేక్ ఇట్లా ఇస్తా కదా, ఎందుకనంటే కాదు మీరు మాట్లాడుకునేసరికి అలాగ బ్రేక్ టైం కూడా అయిపోతుంది. అదన్నమాట. సో ఖచ్చితంగా మనకి ఒక సినిమా ఈ మధ్యలో హిట్ అవ్వాలి లేదా మంచి పేరు సంపాదించుకోవాలి అని అంటే యాక్టర్స్ తో పాటు మనకి ఆ పుష్ ప్రొడ్యూసర్ తరపు నుంచి వస్తుంది. అండ్ మనకి అఖిలేష్ కాలారు గారు US లో ఉంటారని అంటే అసలు షూటింగ్ లొకేషన్ కి ఎప్పుడు రాలేదా? వచ్చారు, కలిసారు. ఫస్ట్ 2 days వచ్చాడు, 3 days వచ్చారు. 4 days వచ్చుంటారు. నేను 3 days చూసాను. ఉన్నారు ఆయన సైడ్ నుంచి ఏంటి ఎలాంటి సపోర్ట్ ఉండేది? ఏమైనా ఈజ్ వెరీ యంగ్ యాక్చువల్లీ. ఇప్పుడు ఆయన సపోర్ట్ వల్ల ఇక్కడ వరకు వచ్చాం. చిన్న సినిమా అంటే ఇంకా అందరికి తెలిసిందే కదా, బట్ మాకు ప్రొడ్యూసర్స్ సైడ్ నుంచి ఎప్పుడు అలాంటి ఇబ్బంది రాలేదు. ప్రమోషన్స్ కూడా కొంచెం యూనిక్ గా ప్లాన్ చేయడం చూసాను. దట్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ గారు. డైరెక్టర్ గారి అన్ని అందరూ ఉండాలండి. అంటే ఎండ్ ఆఫ్ ది డే ఇనిషియేషన్ మాత్రం తను తీసుకొని లెట్స్ డూ దిస్ ఇచ్చేవా. ఈయన మాత్రం లేట్ గా వచ్చేవాడు. షూట్ కి లేట్ కాదు, ఈయన వల్ల గ్యాప్ ఎక్కువ వచ్చేది అనమాట షూట్ కి. నెక్స్ట్ షెడ్యూల్ వేరే షూట్స్ ఉండడం వల్ల కొంచెం గ్యాప్స్ వచ్చేది. అంటే అవినాష్ బ్రో హీరోగా కూడా చేస్తున్నాడు కదా, బిజీగా ఉంటాడు. ఆ సినిమా ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా. అంటే నాది ఏంటంటే ఫస్ట్ ప్రమోషన్ చేసుకుంటాను. నాది ఫస్ట్ ప్రమోషన్ తర్వాత సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తాం. తర్వాత ప్రొడక్షన్ అయితే ప్రొడక్షన్ ప్రీ ప్రొడక్షన్ అంతే అవుతుంది. వెరీ నైస్. దాని తర్వాత సినిమా ఎవరు చూడరా? మీరు నేనే చూడాలండి. శ్రీముఖ్ గారు ఎప్పుడైనా నిన్ను ఏడిపించడం గానీ అలా ఏమైనా చేశారు? అయ్యో, సచ్ నైస్ పర్సన్. స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం. వాళ్ళకి నా వరకు వస్తే ఏ రోజు షూటింగ్ లో నాతో మాట్లాడే నేను చూడలే. అదే మీతో ఎప్పుడైనా ఊరినే ఫార్మాలిటీ హాయ్ బై ఏడిసేవాళ్ళు అనేసి అనుకుని హీరో గ్యాప్ ఎక్కడ వాళ్ళిద్దరు రొమాన్స్ చేసుకుంటారు కదా, మాట్లాడాలి. అందుకే హీరోయిన్ కాదు వీడితో మాట్లాడాలి. ఒక్కదాంతో కాదులే, వేరే వాళ్ళతో కూడా మాట్లాడారు. పూజ అని ఒక అమ్మాయి, ఈ అమ్మాయి ఎందుకులే నన్ను ఎందుకు కాపాడుతున్నారు? ఎవరిని? వాడిని కాపాడుకోవాలి.
ఇన్నోసెంట్ ఎందుకు బ్లేమ్ చేయడం అని? Innocent ఆ Yeah, వాడు? నా వరకైతే ఇన్నోసెంట్. వాడి వాట్సాప్ ఓపెన్ చేసి ఎప్పుడన్నా చూసారా మీరు? అమ్మో మొక్కమల దీనంలో పెట్టకురా. చూసారా అందరూ కలిసి నన్ను ఒక్కరిని చేసి ఎలా ఆడుకుంటున్నారు. సో ఏంటి అంటే నీ ఫ్రెండ్ నా ఫ్రెండ్ అంటే సాఫ్ట్వేర్ లో ఇద్దరం ఒకే దగ్గర వర్క్ చేస్తాము. నేను కూడా సాఫ్ట్వేర్ Yes. డైరెక్టర్ గారు ఆయనలో వెళ్ళిపోతున్నాను అంటే నా ముఖానికి సాఫ్ట్వేర్ సెట్ కదా. కూర్చో అంటే ఆ హెయిర్ శ్రీముఖి నువ్వు ఫ్రెండ్ కాదు ఇక్కడ యాంకర్ గా బిహేవ్ చేస్తాను. స్టిల్ అంటే హీరో అన్న కొంచెం డీసెంట్ గా ఫార్మల్ నీ చిల్లర ఎవరైనా లెక్క చెప్పేసుకుంటున్నావు. నువ్వు చెప్తావా లేకపోతే ఎట్లాగో. అవినాష్ ఎందుకు చూసారు మీరు ఆ పాత్రలో? ఆర్టిస్ట్ ఆ చూపు చూడండి ఒకసారి ఆ look. తప్పకంటారేమో చూసుకో. డైరెక్టర్ గారు మీరు నాలో ఏం చూసారు చెప్పండి. మీలో యాక్షన్ ఏంటి? అదే ఆవిడ చెప్పండి క్లియర్ గా. యాక్టింగ్ చూసే చేశారు. యాక్టింగ్ సో కాస్టింగ్ అదంతా కూడా దగ్గరుండి ఇట్ వాజ్ యువర్ చాయిస్. Yes. ఎప్పుడైనా హీరో గారు నాకు హీరోయిన్ ఈ అమ్మాయి కావాలి ఆ అమ్మాయి కావాలి మనకు అంత ఆప్షన్ లేదు, ఆల్రెడీ ఫ్లాప్ లో ఉన్నాం మనం. ఇవన్నీ చేస్తే నన్ను తీసేస్తాడేమో అని నేను ఎప్పుడు అనలే మాట. బట్ యా ఆన్ అ సీరియస్ నోట్ పార్వతీశన్ గారు ఐ నాకు ఒకటి అడగాలనుంది. Yeah. బికాజ్ మనం ఎంతో ఇష్టంతో ఇండస్ట్రీలోకి వస్తాము. ఒక ఫలానా సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయ్యి జనాలకి దగ్గర అయ్యాము అని అనుకున్న తర్వాత ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం చాలా కష్టం. అవును. అంటే ప్రతి సినిమా ద్వారా జనాల్ని ఎంటర్టైన్ చేసి వాళ్ళని ఆడియన్స్ ని మనం అలా పట్టుకోవడం చాలా కష్టం. బట్ అప్స్ అండ్ డౌన్స్ ఎనీ యాక్టర్ లైఫ్ లో ఎనీ అంటే సినిమాలు అనేసరికి షోస్ అనేసరికి అది అవుతూనే ఉంటుంది. మరి మీరు ఎప్పుడు లో అయిపోయిన సందర్భాలు? చాలా సార్లు. అంటే నేను ఒక టైంలో డిప్రెషన్ లో ఉండే, ఈయన నా దగ్గరకు వచ్చేటప్పుడు నేను చాలా డిప్రెషన్ లో ఉండే. ఏంటవుతుంది నా లైఫ్ ఎండ్ అయిపోయిందా, అంటే ప్రాపర్ గా నాకు మూవీస్ రావట్లేదు, నా మూవీస్ ఆడట్లేదు. అలాంటి టైంలో నేను చెప్తే నేను చేయనన్నా అందరిలాగే ఈయన చెప్తాడు అనుకున్నాను నేను ఫ్రాంక్లీ. సో డే బై డే 4 days షూట్ తర్వాత నాకు ఈయన మీద అనిపించింది ఈడు బాగా చేస్తున్నాడు రా బాబు అనేసి, కాంప్రమైజ్ అవ్వట్లేదు అనేసి. సో అప్పటి వరకు నేను ఏదో ఒక డౌట్ అడగడం, బ్రో ఏదో ఒకటి చెప్తా ఉండేవాడు, నెగిటివ్ గానే మాట్లాడుతూ. ఎందుకంటే తెలియకుండానే నేను నెగిటివ్ గానే ఉండేవాడు. ఆ టైంలో నాకు కొంచెం యాంగ్జైటీ ఉండేది. దాని ముందు మూవీస్ అస్సలు ఆడలేదు, అట్టర్ ఫ్లాప్లు అయిపోయి. సో are you fine right now, happy right హోప్ now? ఉన్నది కొంచెం నాకు దీని మీద. ఎందుకంటే నేను మూవీ చూసుకున్న తర్వాత లేకపోతే ఇలా ప్రమోషన్ చేయం కదా, హోప్ ఉంటే కదా ప్రమోషన్. అవును, మేము అందరం correct. మూవీ చూసుకున్నాం, Correct. అరే బాయ్ కేరింద తర్వాత ఇది నాకు కొంచెం పేరు తెచ్చి పెడుతుందని నేను నమ్ముతున్నా. ఖచ్చితంగా ఇప్పుడు జనాలు యాక్టర్స్ పెద్ద పెద్ద స్టార్ క్యాస్టా, మనకి తెలిసిన వాళ్ళ సినిమాలో ఐటమ్ సాంగ్ ఉందా లేదా మంచి సాంగ్స్ ఉన్నాయా అది ఇది అంతా కాదు, కానీ ఒక మంచి సబ్జెక్ట్ వచ్చినా కానీ అవును జనాలు రిసీవ్ చేసుకున్నారు, యాక్సెప్ట్ చేస్తున్నారు కూడా. అండ్ ఖచ్చితంగా మార్కెట్ మహాలక్ష్మి అనే సినిమాకి అలాంటి ఐడెంటిటీ అండ్ జనాలు హిట్ అవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఎస్ మహాలక్ష్మి, మరి మీరు చెప్పండి, ఫస్ట్ టైం యాక్టింగ్ కదా, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు సినిమా ద్వారా? అండ్ వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్? వాట్ ఈస్ ఇన్ యువర్ హెడ్ రైట్ నౌ? ఎక్సైట్మెంట్ ఉందా, నర్వస్నెస్ ఉందా, ఏంటి? ఇప్పుడంటే ఆబ్వియస్లీ చాలా నర్వస్ ఉంది. ఇన్ఫాక్ట్ నిన్న నైట్ కూడా ఇప్పుడు రేపు ఇంటర్వ్యూ ఉంది, ప్రెస్ మీట్ ఉంది, హౌ విల్ ఐ ఫేస్ దట్ అన్న ఫీలింగ్ ఉండింది. బట్ నేను ఇంకా ఓకే లెట్స్ బిలీవ్ అవర్ సెల్ఫ్స్ అనుకొని వచ్చేసిన అనమాట. సో అది వెరీ నైస్. అవినాష్ గారు, యాక్చువల్లీ అడగండి. నువ్వు ఒక సినిమా ఎంచుకుంటున్నప్పుడు సినిమా రిలీజ్ అయిద్దా లేదా, పెద్ద సినిమానా చిన్న సినిమానా, సినిమా ఏమైతే ఏంటి, నాకు నా పర్ డే పేమెంట్ వచ్చేస్తే చాలు, నా రెమ్యునరేషన్ వచ్చేస్తే చాలు, అలాంటి దాంట్లో నువ్వు సినిమా ఒప్పుకుంటావా? లేకపోతే లేదు ఈ సినిమా ద్వారా నాకు 10 మంది చూసి ఇంకో సినిమా ఆఫర్ రావాలి, నా యాక్టింగ్ స్కోప్ బయటపడాలి, హౌ డు యూ క్యాలిక్యులేట్? మీరు సెకండ్ పాయింట్ యాక్చువల్లీ ఏంటంటే, నాకు ఫస్ట్ క్యారెక్టర్ వింటాను. క్యారెక్టర్ ఉన్నప్పుడు 1 day 2 days అన్న చూడండి. యాక్చువల్లీ అది క్యారెక్టర్ బాగుంది, కొంచెం డిఫరెంట్, నాకేంటంటే డిఫరెంట్ గా కనిపించాలి, డిఫరెంట్ గా చేయాలి, ఒక డిఫరెంట్ ఒక మేనరిజంతో డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో ఉండాలని అది కోరుకుంటాను. డబ్బులు ఎప్పుడు నేను అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. డబ్బులు ఇది కాకపోతే ఇంకో షో ద్వారా సంపాదించుకోవచ్చు. సినిమా అనేది నా ప్యాషన్ యాక్చువల్లీ. దీనిలో ఒక మంచి క్యారెక్టర్ వస్తే ఇంకో డైరెక్టర్ చూస్తారు, అదే పలానా అవినాష్ భలే చేశాడు, మనం వీడితో ఇంకో క్యారెక్టర్ రాసుకోవచ్చు, ఇంకో క్యారెక్టర్ చేయించుకోవచ్చు అని చెప్పేసి నేను దానికోసం చూజ్ చేసుకుంటా తప్ప. దట్ ఐ నో. సో మరి మార్కెట్ మహాలక్ష్మి ఎంచుకోవడానికి కారణం, నువ్వు ఫస్ట్ అన్నావు కదా, ఫస్ట్ యువర్ ఒపీనియన్ వాస్ సంథింగ్ ఎల్స్, రిలీజ్ అయిద్దా లేదా? డబ్బింగ్ చేసినప్పుడు బ్రో ఏంది బ్రో ఇది క్వాలిటీ ఇంత అదిరిపోయింది, అసలు పెద్ద సినిమా లెవెల్ అసలు అద్భుతంగా ఉంది. నేను చూసిన క్రెడిట్ మనం డిఓపి గారికి ఇవ్వాలి, సురేంద్ర గారు. నిజంగా నేను మనం కూడా చెప్పమని చెప్పాను యాక్చువల్లీ. నాకు కనబల తర్వాత అసలు చాలా క్వాలిటీ ఉంది. సినిమా చూస్తున్న ట్రైలర్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. నాకు భలే నచ్చేసింది. నాకు దీనిలో క్యారెక్టర్ ఏంటంటే
దీనిలో నాకు వైఫ్ కూడా ఉంటుంది, పెళ్లి కూడా అయింది నాకు దీంట్లో. అవునా? నాకు ఇంకా నేను ఫస్ట్ పెళ్లి అయింది వైఫ్ అన్నాక ఒప్పుకొచ్చిన ఫస్ట్. తర్వాత వైఫ్ అంటే సంసారాలు ఇవన్నీ ఉంటాయి కదా, అంటే ఇప్పుడు ఆమెతోనే మాట్లాడుతూ ఉండేవాడు. అవునా? అచ్చా. అదే నేను ఇందాక నాతో ఆవిడతో మాడన పక్క ఉండేది కాదు, ఆవిడ అసిస్టెంట్ డైరెక్టర్ కూడా చేసేది. కనబడుతున్నది చిత్ర కదా క్యారెక్టర్ పేరు, క్యారెక్టర్ పేరు చిత్ర అంటే కనబడేది కాదు కానీ బాగుండేది. ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్. ఇప్పుడు అప్పట్లో హీరో పక్కన ఒక సునీల్ లైక్ ఆలీ గారు ఇలా ఉండేవాళ్ళు కదా, అలాంటి క్యారెక్టర్ అనమాట. మనకి పక్కన లవ్ చేస్తున్నప్పుడు ఒరే అవసరం అలా, అది చూడు కూరలు అమ్ముకోని లేకు, అది కూరలు అమ్ముకుంటుంది, నువ్వు వెళ్ళి దాంతో పాటు కూరలు అమ్ముకుంటావు, అవసరం అవి అంటే లేదు మామ అది అని కొంచెం పక్క నుంచి సపోర్ట్ ఉండడం నాకు బాగా నచ్చింది. అంతటు సాఫ్ట్వేర్ కొంచెం డీసెంట్ గా కనబడుతుంది ఇంట్లో, మనం క్యారెక్టర్ బాగా నచ్చింది. రొటీన్ కి భిన్నంగా. ఇప్పుడు ఫ్రెండ్స్ అంటే పక్కన ఏ అరే మామా కమాన్ ఎంజాయ్, హీరో కొన్ని క్యారెక్టర్స్ అంటే సూపర్ మామా నువ్వు సాధిస్తావు మామా అని ఇలా ఉంటాయి. అలా కాకుండా పక్కన నేను కొంచెం సజెషన్స్ ఇవ్వడము, నాకు కొంచెం తెలిసి ఇలా కాదు ఇలా చేయాలని చెప్పడం బాగుంది క్యారెక్టర్ నాకు. ఓకే, మీకు సజెషన్స్ ఇచ్చేవాడా అవినాష్? యాక్టింగ్ ఇలా చేస్తే బాగుంటుంది అనుకునేవాళ్ళం ఇద్దరం. యాక్టింగ్ పరంగా ఎలా చేద్దాం బ్రో అలా చేద్దాం బ్రో అనుకునేవాళ్ళం, నేను తను కానీ కోఆర్డినేషన్ భాష. ఇప్పుడు ముఖేష్ గారికి కొంచెం కష్టమైన క్వశ్చన్ అడుగుతాను. ఇక్కడ ముగ్గురు యాక్టర్స్ లో మీ సినిమాలో ముగ్గురు లీడ్స్ గా ప్లే చేశారు కాబట్టి, సో ముగ్గురులోంచి అవుట్ ఆఫ్ 10 మీరు ఒక్కొక్కరికి వాళ్ళ యాక్టింగ్ కి, నేను ఒక్కొక్క కేటగిరీ చెప్తాను, యాక్టింగ్ కి ఎన్ని మార్క్స్ ఇస్తారు అవుట్ ఆఫ్ 10? చూసుకోండి, ప్రమోషన్స్ చాలా ఉన్నాయి. నేనైతే జెన్యూన్ గా వెయిట్ చేస్తాను. అలా ఏం లేదు, ఇప్పుడు టు బి ఫ్రాంక్ నాకు నచ్చితేనే కదా నేను ఆ టేక్ ఓకే. కథ మీది, రాసింది మీరు అని అన్నప్పుడు ఆ పాత్ర 100% ఇస్తుందా లేదా అనేది ఇచ్చేంత వరకు మీరు తీసుకుంటారు. బట్ ఆన్ సెట్ మాకు ఎండ్ ఆఫ్ ది డే పర్సనల్ ఫేవరెట్స్ ఉంటారు డైరెక్టర్ కి కూడా, అరే అని అన్నట్టు అవుట్ ఆఫ్ 10 మీరు ఫస్ట్ ఆయన అలా కదండి, ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యాక ఉంటుంది, రిలీజ్ అయ్యాక చెప్తాడు ఆయన. శ్రీముఖ్ గారు చెప్తారు అదే, ఇప్పుడు ఆయన ఇప్పుడు ఈవిడ ఎమోషన్ బాగా చేస్తుంది, ఆయన అదే అందుకే నేను కేటగిరీస్ చెప్తాను. నేను సెట్ లో యాక్టింగ్, టైమింగ్, డిసిప్లిన్ చెప్తాను. అలాంటివి అడగండి. అడుగుతాను, అలాంటివి. సో యాక్టింగ్ కి మీరు పార్వతీశం కి ఇచ్చే మార్క్స్ అవుట్ ఆఫ్ 10? అంటే నేనేం చెప్తానంటే అండి, అందరి గురించి నా అభిప్రాయం ఒకటే ఉంటది. నాకు ఎవ్వరు కూడా ఇబ్బంది పెట్టలేదు. జనరల్ గా ఎక్కువ టేక్స్ తీసుకుంటారు అంటుంటారు కదా సెట్ లో, ఈ సినిమాకి అలా జరగలేదు. అసలు ఏదైతే నేను ఎక్స్పెక్ట్ చేశానో, నాకు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బెటర్ ఇచ్చారు అందరూ. ఇది నేను ఫ్రాంక్ గా చెప్తున్నాను, ఎందుకంటే నాకు నచ్చితేనే కదా నేను ఆ టేక్స్ ఓకే చేసుకుంటాను. ఇప్పుడు మంచితనం అయిపోయింది, ఇప్పుడు పాయింట్ వచ్చింది. లేదు, సీరియస్ గానే చెప్తున్నాను నేను. సరే ఊరికే సరదాగా అవుట్ ఆఫ్ 10 పార్వతీశం గారికి మీరు యాక్టింగ్ ఇచ్చే మార్క్స్? ఈ సినిమాలో బాగా చేశాడండి, 9 ఇస్తాను ఆయనకి. 9. హీరోయిన్ కి? ఆ అమ్మాయి 10. 10 చాలా బాగా. ఎందుకంటే ఆన్సర్ నాకు ఇప్పుడు ఇప్పటివరకు అమ్మాయి కూడా చెప్పలేదు. మూవీ చూస్తే అందరికి అర్థమైపోతుంది అమ్మాయి పర్ఫార్మెన్స్. వెరీ నైస్. 10 out of 10. హీరో ఒక మార్క్ తగ్గింది గమనించండి. లేదు, నేను సీన్స్ చేస్తున్నప్పుడు చాలా సార్లు వచ్చేది, ఈ అమ్మాయి ఇంట్రో తినేస్తుంది మొత్తం అనేసి, ఆ స్క్రీన్ మొత్తం తినేసేది, యాక్ట్ బాగా చేసేది. సో ఆన్ దిస్ నోట్ ఐ హావ్ టు ఆస్క్ నానా, మీరేమన్నా యాక్టింగ్ సినిమా ఏమంటారు కోర్స్ వర్క్ షాప్ కానీ ఏం లేవు. నాకు చిన్నప్పటి నుంచి పీపుల్ ఇమిటేట్ చేయడం అలవాటు, టీచర్స్ నైనా, ఇంట్లో ఎవరైనా రిలేటివ్స్ ని అట్లా. ఇప్పుడు అది కొంచెం అడాప్ట్ చేసుకోవాలి, నేను అబ్జర్వ్ చేయాలి. ఓహో, టైం తీసుకొని మనిషిని దగ్గరుండి. ఓకే. అండ్ నేను ఏంటంటే క్యారెక్టర్ లో ఒకవేళ నేను మార్కెట్ లో ఉంటే, నేనే మార్కెట్ మహాలక్ష్మి అయితే నేను ఎలా ఉంటాను అనేది తీసుకొని చేసేదాన్ని. మెథడ్ యాక్టింగ్ అని అంటారు కదా, అందుకే 10 out of 10 వచ్చింది. మరి అవినాష్ కి? అవినాష్ బ్రో 4 ఇవ్వండి చాలు. సరే మీరు ఎంత అంటే కాదండి, మీరు ఫిక్స్ అవ్వండి, వీళ్ళు 9 ఇవ్వండి. మనసులో 9 ఉండేది, నేను బయటకు చెప్పేసాడు. ఇంకో చాలా అవసరం ఉంది బ్రో మీతో మాకు. కూర్చో. సరే, సెట్ కి కరెక్ట్ గా టైం కి ఎవరు వచ్చేవారు? అందరు టైంకి వచ్చారు. అందరు టైం, ఎవరి డిఓపి గారు కూడా టైం, 1 half an hour లేట్ గా వచ్చేవాడు. అయినా స్టిల్ ఇంకా అక్కడ సెటప్ అదంతా ఇదే కవర్ చేద్దాం అన్నా కూడా కవర్ చేయలేడు. ఎందుకు కవరింగ్? డైరెక్టర్ గారు ఏంటంటే ఒక 1/2 hour అందరికి 1/2 hour ముందే చెప్పేవాడు అనమాట.
9:00 అయితే 8:30కే చెప్పేసేవాళ్ళు. 6:30 అయితే 6కే రావాలి అని 8కి రావాలని నా చెప్పేవాళ్ళం. మైండ్ లో ఉంటే నేను 7 అని చెప్పుకుంటాను. అమ్మో బాబోయ్. 7:30 ఓకే, వెరీ అంటే పాపం నైస్. ఏం లేదు, చాలా లాంగ్ నుంచి రావాలి. వచ్చేటప్పుడు హెవీ ట్రాఫిక్ ఉంటది. అక్కడ ఏంటంటే ఆ మార్కెట్ కి ఇక్కడ ఇంతకీ కవర్ చేస్తున్నారు, లేట్ లేచి ఉండాలి. అవునా? లేట్ అయిపోయేది ఎంత అది హారర్ షో ఆయన నచ్చే క్వాలిటీ ఏంటంటే ఆయన ఓపెన్ గా ఒప్పేసుకుంటాడు. నేను Genuine గా. ఇదని నేను ఇది ఆయన బేసిక్ గా ఇంకోటి నాకు ఫ్లాప్లు ఉన్నాయని జెన్యున్ గా ఇంకోటికి అవకాశం ఇవ్వడు, ఆయన ఓపెన్ గా ఒప్పేసుకుంటాడు. ఇది నిజం కదా, అదే కదా. అంటే అవతలోడికి ట్రోల్ చేసే అవకాశం అవకాశం ఇవ్వరు. గానీ నన్ను నేను ట్రోల్ చేస్తున్నా. వెరీ నైస్. దట్ ఇస్ సెల్ఫ్ క్రిటిసిజం అని అంటారు కదా. క్రిటిసిజం అందుకని నేను అబద్ధం చెప్పలేను, ఫ్రాంక్ నిజంగా విల్ చెప్పలేను. బి హానెస్ట్ అంతే. అది అదేదో గొప్పని కాదు, నేను చెప్పలేను. మార్కెట్ మహాలక్ష్మి కాబట్టి ఏ మార్కెట్ లో మీరు షూట్ చేశారు? మెహదీపట్నం మెహదీపట్నం రైతు market బజార్ లో. దగ్గర చేస్తాం. అక్కడ మీకు ఏదైనా డిస్కౌంట్లు వస్తున్నాయా ఇప్పటికి? వస్తాయి వాళ్ళకి వస్తాయి extra వెళ్తే వస్తాయి. వాళ్ళు గుర్తు- బాగా ఎంకరేజ్ చేస్తారు. గుర్తుపట్టారా ఎవరైనా? అయ్యో, ఇప్పుడు వెళ్ళినా గానీ ఇంటరాక్షన్ కి గానీ మధ్య మధ్య ఒక 2 ప్రమోషన్ days ఇంటర్వ్యూ కూడా చేసాము. ఆ. అప్పుడు భయ్యా కైసే అందరూ కొందరు అందరూ, ఏంటి రావట్లేదు, ఏ కైసో 2 days గ్యాప్ వచ్చింది ఎందుకు అని అడిగేవాళ్ళం. మరి ఏంటి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మేము మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడన్నా మార్కెట్ లో చూసే అవకాశం ఉందా? మేబీ yes డైరెక్టర్ Maybe గారికి కాదు, అట్లాంటిది ఉంది. ఉంది. సో మార్కెట్ లో కూడా చేసే Yeah. అవకాశాలు ఉన్నాయి. వెళ్ళి కూరగాయలు అమ్ముదాం అని అనుకుంటున్నారండి అందరు. అవునా? వెరీ నైస్. అండ్ అంతేకాదు ఈ సినిమాలో కేదర్ గారు కూడా ఒక పాత్రలో యాక్ట్ చేయడం చూసాము మేము. మరి కేదర్ గారితో నటించడం ఎలా అనిపించింది? అంటే ఆల్రెడీ కేరింత చేసాం మేము. ఆ, అంటే సిడ్ ఉంటాడు కదా, అవును. వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్, అలాగా నాకు లొకేషన్ లో పరిచయం. ఉమ్, ఈ మూవీలో కూడా చేసాం. చాలా మంచి క్యారెక్టర్ అయింది, ఓకే. నాకు చాలా నచ్చింది. ఆయన చాలా మంచి పర్ఫార్మర్. ఉమ్. నాకు ఒకసారి అనిపిస్తుంది దానికి ఇంకా మంచి బ్రేక్ వస్తే బాగుంటది అనేసి. సో ఈ Correct. మూవీతో వస్తుంది అనుకుంటున్నా. వెయిటింగ్ Yeah, మేము కూడా. మీరు చెప్పండి డైరెక్టర్ గారు, హౌ వాజ్ హీ యాజ్ అన్ యాక్టర్? ఆయన అయితే చాలా బాగా చేశాడండి. మెయిన్ క్యారెక్టర్ సినిమాలో అయింది చాలా ఉంటది. సో ఎక్కువ పోర్ట్రే చేయట్లేదు కానీ చాలా ఇంపార్టెంట్ రోల్ అయింది. సినిమాలో మూవీ అంతా ఉంటాడు ఆయన. బాషా గారు కూడా ఉన్నారు, భాషా బ్రోతి ఇంకా అవుట్ స్టాండింగ్. కమిడియన్. Yeah. అసలు మార్కెట్ లో అవినాష్ అవినాష్ అండ్ భాషా and బ్రో భాషా కాంబినేషన్ combination. హిలేరియస్ గా ఉంటది. చాలా బాగుంటాయి. ఫస్ట్ హాఫ్ అంతా వీళ్ళిద్దరే. డ్రింకర్ క్యారెక్టర్ ఆ. ఇంకా షూటింగ్ మార్నింగ్ వచ్చి నైట్ స్టాకప్ అయిన తర్వాత తాగుపోతున్న లెక్క ఉంటాడు. అవునా? లంచ్ బ్రేక్ లో కూడా హే బ్రో యాక్చువల్లీ అలానే చేస్తుంటాడు. షూటింగ్ ఉండే తనకి. అండ్ మార్కెట్ మహాలక్ష్మి ఫ్రమ్ ద హార్ట్ నేను చెప్తున్నాను. ఖచ్చితంగా ఈ సినిమా మీరు అంటే చాలా ఇష్టంగా, చాలా ప్యాషన్ పెట్టి, చాలా ఎంతో ఇష్టం పెట్టి తీసినట్టు నాకు మీతో మాట్లాడుతున్న ఈ కొద్ది టైంలోనే అనిపించింది. సో ఖచ్చితంగా ఈ సినిమా ఏమంటారు, ప్రొడ్యూసర్కి వర్కౌట్ అవ్వాలి అని అంటారు కదా. నేను యాక్టర్స్కి, డైరెక్టర్కి, మ్యూజిక్ డైరెక్టర్కి అందరికీ వర్కౌట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ మరి ఆడియన్స్కి మీరేం చెప్తారనేది మీ మాటల్లో ఒకసారి డైరెక్టర్ గారు మీరు. మంచి సినిమా చేసామండి. సో నచ్చితే మాత్రం అందరికి చెప్పొద్దని నేను చెప్పట్లేదు. మీకు నచ్చినంత వరకు చెప్పండి. నచ్చకపోతే మాత్రం 100 మందికి చెప్పండి. స్ట్రాంగ్ గా చెప్పగలను. నచ్చకపోతే 100 100 మంది. మందికి చెప్పండి నా సినిమా చాలా బాగుంటది. అదైతే స్ట్రాంగ్ గా చెప్పగలను. సూపర్ కాన్ఫిడెంట్ డైరెక్టర్ గారు అసలు. పార్వతీశం గారు? కేరింత తర్వాత అంటే చాలా రోజుల తర్వాత నాకు ఒక మంచి సినిమా చేశానని ఫీలింగ్ ఉంది. ద వే వీఆర్ ప్రమోటింగ్ అండ్ నేను మూవీ చూశాను కదా. సో ఆయన కూడా నేను మూవీ చూసి బాగుంటే ప్రమోషన్కి వస్తాను, లేకపోతే రానన్నా నిజంగా. అంటే అన్ని పోతున్నప్పుడు మనకు ఒక లో ఫీలింగ్ అవును, వస్తుంది కదా. correct, సో correct. మూవీ చూసా బాగా అనిపించింది. నాకు ఇది హిట్ అవుతుందని అనిపిస్తుంది. హిట్ అయ్యిందని అనుకోండి మీరు. ఎస్, హిట్ అవుతుంది. అలా హిట్ అవుతుంది అని Cross. అంటే యా. మహాలక్ష్మి, ప్రణికాన్విక, వాట్ డూ వాంట్ టు సే? ఫస్ట్ టైం వస్తున్నారు మీరు లీడ్ యాక్టర్ గా అండ్ జనాలు కొత్త వాళ్ళని, యాక్టర్స్ ని ఎంకరేజ్ చేస్తున్నారు. మరి ఆడియన్స్ కి మార్కెట్ మహాలక్ష్మిగా మీరేం చెప్తారు? మాకు ఆ తెలంగాణ యాసలో కావాలి. ఓకే, సో నేను చెప్పేది ఏం లేదు, బికాజ్ వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. దే నో కంటెంట్ ని బట్టి వాళ్ళు అది చిన్నది పెద్దది అని దే వోంట్ డిఫరెన్షియేట్ దట్. కరెక్ట్. సో కంటెంట్ బాగుంది అంటే వాళ్ళని ఎత్తున పెట్టుకుంటారు. అవును. సో ఐ బిలీవ్ ఇన్ దెమ్ అండ్ వీ బిలీవ్ ఇన్ అవర్ మార్కెట్ మహాలక్ష్మి. ఫెంటాస్టిక్. సో మిస్టర్ అవినాష్ గారు? నేను చెప్పేది నేను ముగ్గురు చెప్పారు కదండి, సేమ్ అదే నేను చెప్తాను. లాగ్ ఎక్కువ చేయను, కథ బాగుంటే మీరు ఎంకరేజ్ చేయండి, బాగాలేకపోతే 100 మంది చెయ్యొద్దు. అది వాళ్ళు అది చేస్తారు. మీకు నచ్చితే చేయండి, లేకపోతే 200 మెంబర్స్ చెప్పండి, ఓకేనా? బట్ బాగుంటే మాత్రం ఒక 1000 మందికి చెప్పండి, ఓకేనా? ఆ 1000 మంది ఇంకో 1000 మందికి అలా. ఫర్ నో మంచి రెస్పాన్సే వచ్చింది. వీఆర్ హోపింగ్
ఓకే ఫెంటాస్టిక్. సో హోపింగ్ ఓన్లీ ఫర్ ద బెస్ట్. మార్కెట్ మహాలక్ష్మి అనే ఈ సినిమా కోసం నేనైతే ఎంతో ఎదురు చూస్తున్నాను. ట్రైలర్ టీజర్ చూసేసిన వాళ్ళు కూడా ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమాని ఎంకరేజ్ చేస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ మార్కెట్ మహాలక్ష్మికి థ్యాంక్ యూ. అండ్ మీరు నా కోసం ఏమైనా కూరగాయలు అలా గిఫ్ట్ తెచ్చి ఉంటారు అని అనుకున్నాను, లోపలికి ఎలా చేయాలి కాబట్టి నేను బయటకు వెళ్ళి తీసుకుంటాను. దట్ ఈస్ ఇట్ ఫర్ నౌ. అండ్ మార్కెట్ మహాలక్ష్మి కమింగ్ దిస్ ఫ్రైడే. డోంట్ మిస్ దిస్ సినిమా ఇన్ థియేటర్స్. మార్కెట్ మహాలక్ష్మి